బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాక్షి టీవీ చేతిలో విశాఖ పోలీస్ క్రికెట్ బెట్టింగ్ అవినీతికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నాయి. విశాఖ పోలీస్ వ్యవస్థలో ఒక్కొక్కటిగా అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్ మాఫియాతో పోలీసులే చేతులు కలిపిన ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గంగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు. క్రికెట్ బెట్టింగ్ మాఫియాతో చేతులు కలిపిన పోలీసుల లిస్టుపై ఫోకస్ పెట్టారు విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి. నెల క్రికెట్ బెట్టింగ్ ముఠా నుంచి కూటమి నాయకులకి కమిషన్లు వెళ్తున్నట్లు కూడా విశాఖ సిపి శంఖబ్రత గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వైజాగ్ నుండి నరేష్. మహేశ్వరి, విశాఖ పోలీస్ కమిషనరేట్లో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే సాక్షి టీవీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక హోంగార్డ్ ఏ విధంగా సెల్ ఫోన్ చోరీ కేసులో లంచం అడిగిన అంశంపై కూడా పూర్తిగా ఆధారాలతోటి ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఘటన బయటకు వచ్చింది. ఏకంగా క్రికెట్ బెట్టింగ్ ముఠాతో చేతులు కలిపిన పోలీసుల వ్యవహార తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉంటారో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా చాలా అత్యవసరమైనది. ఇలాంటి తరుణంలోనే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా కల్తీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన కానిస్టేబుల్ గంగరాజుపై ఇప్పటికే విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి వేటు వేశారు. అయితే దీని వెనకాల చాలా వరకు తతంగం నడుస్తుందని, క్రికెట్ బెట్టింగ్ ముఠాతో చేతులు కలిపి చాలా వరకు రైడింగ్ జరిగే సమయంలో ముందుగా సమాచారం ఇవ్వడం కావచ్చు, లేకపోతే రైడింగ్ జరిగిన తర్వాత కొంతమంది నిందితులను తప్పించే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో మరీ ముఖ్యంగా స్థానిక విశాఖపట్నం సంబంధించిన స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక పిఏ వ్యవహారం కూడా ఉందని, అతను కూడా తరచుగా పోలీసు అధికారులతోటి కుమ్మక్కయ్యి కొంతవరకు నెలవారు మామూలు కూడా ఇప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. వారి ఫోన్పే వివరాలను, అదేవిధంగా వారి మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్లను కూడా విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి పరిశీలిస్తున్నారు. అయితే సస్పెన్షన్ గురైన గంగరాజు, కానిస్టేబుల్ గంగరాజుపై వెనకాల కూడా ఒక ఏసీపీ ఉన్నట్లుగా విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే అనకాపల్లిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేసి తీసుకుని వచ్చి అతని కింద ఉంచుకొని పూర్తిగా కూడా ఈ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు అయితే ఈ లంచాల ముడుపులు వ్యవహారాలు అవుతున్నాయి, వీటన్నిటి కూడా కానిస్టేబుల్ ద్వారా నడుపుతున్నట్లుగా గుర్తించారు. అయితే ఏసీపీపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు. అయితే గతంలో కూడా కేవలం ఆ లంచం వ్యవహారం 3 టౌన్ సంబంధించి కూడా హోంగార్డ్పై చర్యలు తీసుకొని తూతూ మంత్రంగా వదిలేశారు. దాని వెనకాల ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనకు సంబంధించి కూడా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం సాక్షి బయటకు తీసుకొని వచ్చింది. ఈ తరుణంలో ఈ ఘటనకు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్పై గంగరాజుపై వేటు వేశారు. కానీ ఈ గంగరాజు వెనకాల ఉన్న అధికారులపై వేటు వేయడం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే వీరిపై కూడా కింది స్థాయి అధికారులు మాత్రమే చర్యలు తీసుకొని పై స్థాయి అధికారులను వదిలేస్తారా అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో విశాఖ శంఖబ్రత బాగ్చి ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఫోన్పే వివరాలు కావచ్చు, అదేవిధంగా కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పై ఉన్నతాధికారులపై ఇటువంటి చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా పోలీసులు దొంగలు కుమ్మక్కయ్యి ఈ విధంగా నేరాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని కూడా విశాఖలో చర్చాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరోవైపు తెలుగుదేశం నాయకుల వద్ద ఉన్న పిఏలు కూడా మూకమ్మడిగా ఒక్కసారిగా ఈ విధంగా లంచాల పర్వానికి అలవాటు పడుతున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల దాడులు దిగుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిందితులను వదిలేయమని ఫోన్ కాల్స్ ద్వారా పోలీసులకు బెదిరిస్తున్న దృశ్యాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా విశాఖపట్నంలో ఒకవైపు లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందా, నిందితులు చెలరేగిపోతున్నారా అని కూడా అనేక సందేహాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నరేష్.